ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు జెరుబ్బాబెలుతో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, జెరుబ్బాబెలు తన జీవితంలో దేవుని కొరకు ఒక ముద్ర యుంగరంగా ఏర్పాటు చేయబడుతూ వచ్చినాడు. ఈ జెరుబ్బాబెలు యూదుల యొక్క గవర్నర్గా పనిచేస్తూ వచ్చినాడు. కోరేషు రాజు నియమించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ఈయన దేవుని ప్రజల కొరకు ఆలయ నిర్మాణ విషయంలో దేవుడు తనను ఒక పాత్రగా ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యూదులు చెర నుండి విడుదల పొందిన తర్వాత కోరేషును దేవుడు బలపరిచి ఆ యొక్క 2వ మందిర నిర్మాణానికి ఏర్పాటు చేస్తూ వచ్చినట్లుగా చూడగలుగుతున్నాం. ఇక్కడ జెరుబ్బాబెలు జకర్యా, హగ్గయి ప్రోత్సాహంతో క్రీస్తు పూర్వము 516లో ఈ యొక్క 2వ మందిర నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ప్రభు అతనికి సహాయపడుతూ వచ్చినారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు ఈ యొక్క క్రొత్త నిబంధనలో క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి నీవు నేను మనము ప్రభు ద్వారా ఎన్నుకొనబడుతూ వచ్చినాం. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న వాడిగా ఉంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని అని ప్రభు సెలవిచ్చినాడు. ఎందుకొరకు ఏర్పాటు చేసుకున్నాడు? తల్లి గర్భంలో నీవు రూపింపబడకమునిపై నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నానని ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇర్మియా ప్రవక్త ద్వారా తన యొక్క ప్రజల పతనాలను అంతా కూడా దేవుడు హెచ్చరించడానికి ఆయనను తన చేతిలో గండ్రగుడ్డలుగా వాడుకుంటూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కారణం, దావీదు ద్వారా గోలియాతును పడగొట్టి దావీదును అభిషేకించి ఇజ్రాయేలుకు సౌలు తదనంతరం 2వ రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు సొలొమోనును ఏర్పాటు చేసుకున్నాడు. తన జ్ఞానం చేత నింపి దేవుడు తనకు మహిమ తీసుకుని రావడానికి. దేవుడు సంసోనును ఏర్పాటు చేసుకున్నాడు తన బలమును చూపించడానికి. ఇలాగన దేవుడు యోబును ఏర్పాటు చేసుకున్నాడు. కష్ట పరిస్థితుల్లో దేవుణ్ణి ఎలాగ హత్తుకొని ఉండాలో అని లోకానికి చూపించడానికి. ఇలాగన ఎస్తేరును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. శ్రమలలో దేవునికి ప్రార్థించి తన ప్రజల పక్షంగా నిలబడడానికి దేవుడు ఎస్తేరును ఏర్పాటు చేసుకుని స్థితిని మనం చూడగలుగుతున్నాం. ఇలాగన మిద్యాను అరణ్యంలో దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు తన ప్రజలను ఐగుప్తుల నుండి కానాలోనికి నడిపించడానికి. ఇలాగన మోషేను తదనంతరం యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తన ప్రజలైనటువంటి వారికి స్వాస్థ్యాన్ని పంచిపెట్టడానికి. పరలోకపు స్వాస్థ్యాన్ని తెలియచేయడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అట్టి భారమును కలిగి దేవుని యొక్క రాజ్య స్వార్థను అనేకులకు తెలియజేసి దేవునికి మహిమకరంగా జీవించుదుముగాక.